నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. సాగిన మెట్రో సేవలు ఇకపై సంపూర్ణంగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. ఎల్ఎన్టీ సంస్థతో ఉన్న ఒప్పందం ముగియడంతో ఆ సంస్థకు చెందిన 100% షేర్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి సచివాలయంలో HRLM MD, ఎల్ఎన్టీ ప్రతినిధులు చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ షేర్ల బదిలీ ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం 1461.47 కోట్లు వెచ్చించింది. వాస్తవానికి ఈ స్వాధీన ప్రక్రియ మార్చి 31 నాటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి రుణ మంజూరులో కొంత ఆలస్యం కావడంతో గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో తొలిదశ ప్రాజెక్టు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిగా మారింది. ప్రభుత్వం మెట్రోపై ఉన్న 13,583 కోట్ల రుణాలను ప్రభుత్వమే రీఫైనాన్స్ చేసింది. నవంబర్ 2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ప్రస్తుతం 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రతిరోజు దాదాపు 4.5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వ చేతుల్లోకి రావడంతో మరిన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ పరిణామం వల్ల రాబోయే ఫేజ్ 2 పనులు, నెట్వర్క్ విస్తరణ, సేవల అమలు మరింత వేగవంతమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక దీనిపై త్వరలోనే కేంద్రానికి కూడా లేఖ రాయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫేజ్ 2 కోసం 43,848 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. ఇందులో కేటగిరీ A కింద 5 కారిడార్లు, కేటగిరీ Bలో 3 కారిడార్లను మొత్తం 162.5 కిలోమీటర్లు నిర్మించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, మనం చూస్తున్న మొన్నటి వరకు మెట్రో సేవలన్నీ కూడా ఎల్ఎన్టీ ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడైతే గవర్నమెంట్ వాటిని తీసుకుంది కాబట్టి ఇటు ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ సంబంధించి ఎలా ఉంటుంది అనుకోవాలి? ప్రసన్న, ఇప్పటికే ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హైదరాబాద్ మెట్రో మే 1వ తారీఖు నుంచి ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. ఇది ప్రయాణికులకు కొంత గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఫేజ్ 1 పూర్తయిన తర్వాత ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడిచినటువంటి ఈ మెట్రో ఇక నుంచి ప్రభుత్వ ఆధీనంలో నడవడంతో కొంతమేరకు ఛార్జీల పెంపు విషయంలో కావచ్చు, అదేవిధంగా సర్వీసులకి సంబంధించినటువంటి అదనపు సర్వీసులు ఇవ్వడం కావచ్చు, ప్రభుత్వ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇది ప్రయాణికులకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రధానంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ దృష్టిని ఉంచుకొని ప్రభుత్వం ఫేజ్ 2ని మొదలు పెట్టాలి అని అంటే అటు కేంద్రము ఒక విధంగా మొదటి ఫేజ్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంటే సెకండ్ ఫేజ్ని కంప్లీట్ చేయడానికి కేంద్రము రాష్ట్రము సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయడానికి ఉంటుంది అని ప్రభుత్వం ఇచ్చినటువంటి కొంత సూచనల మేరకు ప్రభుత్వము ఫేజ్ 1ని ఆధీనంలోకి తీసుకుంది. కాబట్టి ఇక నుంచి సర్వీసులన్నీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయి. దీంతో ఫేజ్ 2 లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవచ్చు. కేంద్రానికి ఇప్పటికే ఇటు ఫేజ్ 2కి సంబంధించినటువంటి అన్ని వివరాలని, దాంతోపాటు ఫేజ్ 2 ఎక్కడెక్కడ ఈ కారిడార్ని ఏర్పాటు చేయాలి, వీటికి సంబంధించినటువంటి కంప్లీట్గా DPRని కూడా కేంద్రానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వము. ఇప్పుడు ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ఈ మెట్రోని రన్ చేయడంతో కొంతమేరకు సెకండ్ ఫేజ్కి క్లియర్ అయిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా సెకండ్ ఫేజ్ని కంప్లీట్ చేయాలంటే కావాల్సినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 1ని రన్ చేస్తే ఫేజ్ 2 కూడా కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము 18% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వము 30% నిధులు, మిగిలినటువంటి నిధులకి సంబంధించి కొంత బ్యాంకుల ద్వారా రుణాలను తీసుకువచ్చి ఫేజ్ 2ని త్వరితగతిన కంప్లీట్ చేస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ని, అంటే పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ మెట్రో ఉపయోగకరంగా ఉంటుంది. చాలా వరకు ప్రయాణికులకి, అంటే ఇప్పటికే ఎల్ఎన్టీలో నడుస్తున్నటువంటి ఈ మెట్రో ఎప్పుడైతే ఎల్ఎన్టీ
రన్ చేస్తుందో ఆ టైంలో కొంతమేరకు సర్వీసులకి సంబంధించి అదనపు సర్వీసులని రన్ చేయాలి మెట్రోస్ని. టైం దాటిన తర్వాత కొంతమేరకు గైడ్లైన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉన్న తర్వాత ఎప్పుడైనా సరే ఈ గైడ్లైన్స్కి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కాబట్టి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటుంది. ఛార్జీల పెంపులో కూడా కొంత తగ్గుతుంది అని చెప్పేసి, ముఖ్యంగా ఈ కనెక్టివిటీ ఏదైతే మెట్రోకి సంబంధించి ఫేజ్ 1లో ఉన్నటువంటి కనెక్టివిటీ బస్సెస్కి వీటికి కొంత తక్కువ ఉంది. కాబట్టి ఫేజ్ 2 కంప్లీట్ అయితే కనెక్టివిటీ కంప్లీట్గా వస్తుంది. త్వరితగతిన అంటే 4 నుంచి 5 సంవత్సరాల లోపే ఫేజ్ 2 మెట్రోని ఇటు కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కేంద్రానికి పంపించినటువంటి డిపిఆర్ని కూడా ఇప్పటికే పరిశీలించింది కేంద్రం. ఇది ఒకవైపు క్లియర్ అయింది కాబట్టి త్వరితగతిన ఈ ఫేజ్ 2 కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇటు మెట్రోకి అదేవిధంగా బస్సులకి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఒకే పాస్ని కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తే కొంతమేరకు ప్రయాణికుల ఛార్జీలు తగ్గుతుంది. దాంతోపాటు కనెక్టివిటీ బస్ సౌకర్యాలు ఉంటే గమ్యస్థానాలకి త్వరితగతిన చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్లో రోజుకి వాహనాలు ట్రాఫిక్ పెరిగిపోతుండడంతో పాటు పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పొల్యూషన్ని తగ్గించడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా ప్రజలు యూజ్ చేయడానికి కూడా ఈ మెట్రో రాష్ట్ర ప్రభుత్వం రన్ చేస్తే ఈ కనెక్టివిటీకి సంబంధించి బస్సులకు కావచ్చు, లేదు అని అంటే ఈ మెట్రోకి కనెక్టివిటీ పాసెస్ని ఇస్తే కొంతమేరకు ట్రాఫిక్ రద్దీని క్లియర్ చేయొచ్చు. ప్రయాణికులు సేఫ్గా తక్కువ టైంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ నుంచి ఇటు మాదాపూర్ రావాలి అంటే దాదాపు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఉంటుంది. గంటల తరబడి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకవేళ మెట్రో కనెక్టివిటీ చేస్తే 40 నుంచి 45 నిమిషాల్లో ఉప్పల్ నుంచి మాదాపూర్ రావడానికి అతి తక్కువ టైం ఉంటుంది. సర్వీసెస్ కూడా ఇప్పుడు ప్రతి 3 నిమిషాలకు ఒకసారి 4 నిమిషాలకు ఒకసారి ఇటు మెట్రో సర్వీసెస్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల దృష్టిలో ఉంచుకొని సర్వీసెస్ని కూడా పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రయాణికులకి ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ఫేజ్ 2 కంప్లీట్ అయితే కంప్లీట్గా హైదరాబాద్లో ఒక 50 నుంచి 60% ట్రాఫిక్ జామ్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అటు ప్రభుత్వం కూడా భావిస్తుంది. ప్రసన్న. రైట్ సుజాత, థ్యాంక్ యూ.